కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా మునిసూరు మండలం గోగులంపాడు. నూజివీడు నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన నేద్రోమల్లి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. పాలడుగు మృతిపై స్పందించేందుకు ఎమ్మెల్సీ ప్రభాకరం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే ప్రభాకరం గారు. నమస్కారం అండి. పాలడుగు మృతిపై మీ స్పందన ఏంటి? అంటే ఆయనతో మీ అనుబంధం ఎట్లా కొనసాగింది? పాలడుగు వెంకట్రావు గారు చనిపోవడం చాలా బాధాకరం. ఆయనకి కాంగ్రెస్ పార్టీలో అపారమైన అనుభవ వ్యక్తి. ఒక యూత్ కాంగ్రెస్ నుంచి ఈ స్థాయి దాకా కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకు వెళ్లిన వ్యక్తి పాలడుగు వెంకట్రావు గారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు శాసన మండలిలో ఆయన పక్కన కూర్చునే అదృష్టం నాకు కలిగింది. ఆయనతో చాలా విషయాలు నేర్చుకోవడం నాకు కలిగింది. ఆయన ఏది మాట్లాడినా చాలా సూటిగా, ఎదుటివాడు ఎంత పెద్దవాడైనా కానీ ధైర్యంగా వారు ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా శాసన మండలిలో చాలా చక్కగా డిబేట్లో కానీ మరి ఏ ప్రసంగంలో కానీ వారు చాలా కీలకమైన పాత్ర వహించినారు. కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. మరి ఇలాంటి మంచి వ్యక్తులు పోవడం చాలా బాధాకరం. కాబట్టి ఆ భగవంతునికి నేను కోరుకుంటా ఉన్నాను, ఆయన ఆత్మకు శాంతి కలగాలని నేను కోరుకుంటా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్ గారు.